హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. వాస్తవాలు దాచి అడ్డగోలు రాతల రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా ఉచిత విద్యుత్కు గత సర్కారు చారిత్రాత్మక ఒప్పందం. సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకి నాడు స్వయంగా లేఖ రాసింది. పైగా ప్రత్యేకంగా పరిగణిస్తూ అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపులు కూడా కల్పించింది. ఉచిత విద్యుత్పై గత సర్కారు దూరదృష్టిని ప్రశంసిస్తూ ఇతోధికంగా సాయం అందించేది కేంద్ర సంసిద్ధత. ఏటా 3,750 కోట్లు, 25 ఏళ్లలో 1,00,000 కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే చారిత్రాత్మక ఒప్పందం. ఇంత తక్కువ ధరకు గతంలో ఏనాడు ఏసీఎం హయాంలోనూ డిస్కంలు కుదుర్చుకోలేదు. అలాంటి చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రశంసించాల్సింది పోయి నిందల. అది ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం. కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలు ఇస్తాయా? ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి లంచాలకు తావెక్కడా? అమెరికా సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే జగన్పై విషయం చెబుతారా? చంద్రబాబు ₹5.90 కొంటే ఉప్పు, జగన్ ₹2.49 తీసుకుంటే తప్ప? గుజరాత్ టెండర్లో యూనిట్ కేవలం ₹99 అంటూ ఈనాడు వితండవాదం. అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు కలిపితే యూనిట్ కొనుగోలు వ్యయం ₹4 అవుతుందనే విషయాన్ని కప్పిపుచ్చిన ఎల్లో మీడియా. యూనిట్ వ్యయం ఏటా క్రమేణా తగ్గుతుందంటూ మరో పసలేని వాదన. అదే నిజమైతే 2020లో ₹1.99 ఉన్న వ్యయం 2024 నాటికి ₹1.50 దిగి రావాలి కదా. మరి గుజరాత్ టెండర్లో ఈ ఏడాది యూనిట్ ₹2.70 ఎందుకు పెరిగింది? సెకీతో గత ప్రభుత్వం అంతకంటే తక్కువకే ₹2.49 కుదుర్చుకుంది కదా. టీడీపీ హయాంలో మార్కెట్ కంటే రెట్టింపు రేట్లు పీపీఎల్తో రాష్ట్రంపై భారము. చంద్రబాబును ప్రశ్నించిన ఈనాడుకు అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కల్పించలేదా? ఇది ఒక వార్త. వాస్తవాలు దాచి అడ్డగోలు రాతలు రాస్తుంది అనేది సాక్షి పేపర్ చెప్తుంది. వాస్తవంగా వాస్తవాలు రాసి అడ్డగోలు రాతలు రాస్తుందంటే వాళ్ళు రాసేదే అది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నది వాస్తవాలు దాచి అడ్డగోలు రాతలు రాయడానికి కొంతమంది వ్యక్తులపైన, కొన్ని పార్టీలపైన. మళ్ళా వాళ్ళకి నచ్చిన వ్యక్తులు, నచ్చిన పార్టీలపైన కూడా వాస్తవాలు రాసి అడ్డగోలు రాతలు, అడ్డగోలు పొగడతలు, అడ్డగోలు ప్రశంసలు చేస్తారు. ఇప్పుడు పదే ఈ 20 రోజులు 30 రోజుల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా లేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు తెస్తాడు, అయిపోయింది, ఆ రాష్ట్రం అభివృద్ధి అయింది, కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అన్నట్టు కూడా రాస్తాడు. మరి ఆ లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, ఏ ప్రజలకు వచ్చినాయి, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పరు. అయిపోయాక చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, రాష్ట్రం దేదీప్యమానం అయిపోయింది అన్నట్టు రాస్తారు. 3 పూలు 6 కాయలకు ఉంది, ఇక అసలు ఎక్కడ కరువు లేదు, కొరత లేదు, ఉద్యోగాలు, ఉపాధికి ఇబ్బంది లేదు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. అంటే ఒకవైపు వాళ్ళకి నచ్చిన వ్యక్తులు, నచ్చిన పార్టీలు, నచ్చిన సామాజిక వర్గాల్ని భుజాన వేసుకొని ఇక అసలు ఆకాశానికి ఎత్తున్నాయి. ఇంకొక వైపు వాళ్ళకి నచ్చని వ్యక్తులు, నచ్చని పార్టీలు, నచ్చని సామాజిక వర్గాలపైన, అట్టడుగు వర్గాలపైన విషయం చిమ్మే కార్యక్రమం చేస్తున్నాయి అనేది సాక్షి పేపర్ చెబుతుంది. వాస్తవాలను దాచిపెట్టి స్పష్టంగా అర్థమవుతుంది అనేక విషయాలు. మొన్న ఇక్కడ ఒక పేపర్, ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు రెండిట్లో రాశారు. గంజాయికి అలవాటు పడ్డరట. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద బటన్ నొక్కటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు గంజాయికి అలవాటు పడ్డరని రాశారు. ఇది ఏమైనా అర్థం పర్థం ఉందా వార్త? అనేక గురుకుల పాఠశాలలో పాములు గడిచి, తేళ్లు గడిచి, కలిస్తే ఆహారం తిని చనిపోతారు పిల్లలు. రాయట్లే వార్తలు. కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి పైన ఇషం కక్కటానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగట్టడానికి. మళ్ళీ పవన్ కళ్యాణ్ లేడు. ఇది జరుగుతుంది. వాస్తవాలను దాచిపెడతారు, అంతే రాస్తారు అడ్డగోలు రాతలు. అడ్డగోలు రాతలు రాయటానికి అవి అడ్డగోలు పత్రికలు కాబట్టి రాస్తారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకోరు. ప్రజలకు కూడా ఒక నమ్మకం పోయింది, ప్రజలకి పూర్తిగా విశ్వాసం పోయింది. కొన్ని పత్రికలపైన, కొన్ని ఛానళ్ళపైన అవి కొంతమందికి కరపత్రాలు, కొంతమందికి మౌత్ పీసులు లెక్క వ్యవహరిస్తున్నాయి. ఇది ప్రజల గురించిన పత్రికలు కావు. కొన్ని పార్టీలు, కొన్ని కులాలకి, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పత్రికలు. ఆ సామాజిక వర్గాలకు లాభాలు ఉంటేనే వార్తలు రాస్తారు, ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారనేది ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అడ్డగోలు రాతలే రాస్తారు వాళ్ళు. మీరు ఆ పత్రికల నుంచి మంచి వార్తలు వస్తాయని ఆశించడం తప్పు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళ నుంచి ప్రజల ఎజెండాతోని వార్తలు వస్తాయనేది మర్చిపోయారు, ప్రజలు అనుకోవట్లే. వాళ్ళ ఎజెండాతోని, వాళ్ళ పర్సనల్ ఎజెండాతోని, సామాజిక వర్గ ఎజెండాతోని వార్తలు వస్తాయి తప్ప ప్రజల ఎజెండాతోని వార్తలు రావు అనేది స్పష్టంగా కనపడుతుంది. అసలు ఈ విద్యుత్ కొనుగోళ్లు, సౌర విద్యుత్తు సెకీతో ఒప్పందం చేసుకోనని వైఎస్ఆర్సీపీ పార్టీ అంటుంది.
సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. మరి కేంద్రం రాష్ట్రానికి లంచం ఇస్తుందా? దీంట్లో అసలు థర్డ్ పార్టీ ప్రసక్తే లేదు. ఏటా 3,750 కోట్ల రూపాయలు తక్కువ ధరకి ఒక్కొక్క సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. దానివల్ల 25 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు రాష్ట్రానికి ఆదా జరిగిద్దని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చెబుతుంది? జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఈ రాష్ట్రం పైన 2,00,000 కోట్ల రూపాయల భారం వేసిండు రాష్ట్ర ప్రజల పైన అంటున్నాడు. మరి ఏ విధంగా అంటే చెప్పరు. నిజంగానే 2,00,000 కోట్ల రూపాయల భారం ఈ ప్రజలపైన పడే అవకాశం ఉంటే, నిజంగానే 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశం డే 1 నుంచి మీకు ఉంది, జూన్ 12 నుంచి. ఎందుకు చేయలే? 2,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం ప్రజలపైన పడుతుంటే ఎందుకు చేతులు కట్టుకొని కూర్చోండి చంద్రబాబు నాయుడు గారు? శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా, ఆ శ్వేతపత్రాలు అప్పుడు ఎందుకు చెప్పలే మీరు? ఇదిగో ఇది 2,00,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది కాబట్టి రద్దు చేస్తున్నా విద్యుత్ ఒప్పందాలని చేయాల్సింది కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేశారు కదా, చెత్త పన్ను రద్దు చేశారు కదా, అమరావతి సిఆర్డీ అని రద్దు చేసిన దాన్ని మళ్ళా రీస్టోర్ చేశారు కదా. మరి ఇదెందుకు అడ్డం వచ్చింది అంటే అసలు అక్కడ ఒప్పందం నిజంగానే లాభం చేకూర్చేది ఉండబట్టే వాళ్ళు దాన్ని రద్దు చేయాలి, దాని గురించి ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు లాభం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి లాభం చేసిండు, ప్రజలకు లాభం చేసిండు దాన్ని చెప్తారా బయటికి? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తెలుగుదేశం చెప్పదు. ఒకవేళ నష్టం చేసినట్టు చెప్తారు, వార్తలు రాస్తారు, రద్దు చేస్తారు. కానీ రద్దు చేయలేదుగా. అంటే మన నష్టం చేసినట్ట లాభం చేసినట్ట అంటే లాభమే చేసిండు. ఆ ఒప్పందం వల్ల రాష్ట్రానికి లాభం జరిగింది, నష్టం జరగలేదు. కానీ ఇవాళ ఎక్కడో యూఎస్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆదాని పైన, దాన్ని అడ్డం పెట్టి ఇక్కడ విషయం కక్కాలని చూస్తాను. ప్రజలు నమ్ముతారు అంత ఈజీగా? ఆ విషయం కక్కినా వార్తలు రాసినా రాసేవాళ్ళు రాస్తే నమ్ముతారు తప్ప కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు చెప్తే ఇవాళ అట్టడుగు వర్గాలు నమ్మే పరిస్థితి లేదు. మీరు పెత్తందారుల కోసం, పెట్టుబడిదారుల కోసం, అగ్రవర్ణాల కోసం వార్తలు రాస్తారు, కొన్ని సామాజిక వర్గాలకే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ రాయొచ్చు మీ సంతోషానికి, అల్ప సంతోషానికి, లేదంటే ఆ పత్రికల్ని చదివి ఆ టీవీ ఛానల్ చూసి సంతోషపడే కొన్ని వర్గాలు ఉంటాయి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు సంతోషపడతారని తప్ప ప్రజలు సంతోషపడరు, ప్రజలు నమ్మరు. ఇది వాళ్ళేమో 1,00,000 కోట్లు మేము ఆదా చేసిన అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది, 2,00,000 కోట్ల ఆర్థిక భారం పడదని తెలుగుదేశం పార్టీ భజన మీడియా చెప్తుంది. నిజంగానే 2,00,000 కోట్లు నష్టం చేసేది ఉంటే రద్దు చేయాల్సి ఉండే. ఇక దీనికి గుజరాత్లో ఇది వచ్చింది, మహారాష్ట్రలో ఇది వచ్చింది, ఈనాడు పత్రిక ఇక అసలు ఎక్కడ లేని జర్నలిజం పునాదులు ఆయన దగ్గరే ఉన్నట్టు, ఇక జర్నలిజం అంటే ఈనాడే అన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. కానీ గతంలో ఉండే ఆ కలరింగ్ అంతా పోయింది, మీ కలర్ అంతా షేడ్ అయిపోయింది. జర్నలిజం అనే కలర్ పోయింది మీకు సామాజిక వర్గ ముద్ర పడ్డది, పొలిటికల్ పార్టీ ముద్ర పడ్డది, మీకు అంత సినిమా లేదు. మీరు రాస్తే నమ్మే పరిస్థితుల్లో ఇవాళ 100% లేరు ప్రజలు. 100లో 30% మంది ప్రజలు కూడా మీ వార్తను నమ్మట్లే, మీ వార్తని శంకిస్తున్నారు. మీరు రాసిన వార్తల్ని, మీరు చెప్పే మాటలని శంకిస్తున్నారు. 100లో 70% మంది ప్రజలు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల్ని శంకించి అనుమానపడి క్రిటిసిజం చేస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది మీ జర్నలిజం. మీరు రాసిన వార్తను కూడా విమర్శించే స్థాయికి వచ్చింది ప్రజలు. సామాన్య ప్రజలు కూడా మీ వార్త పైన విశ్లేషణలు, రచ్చబండ దగ్గర విశ్లేషణ చేసుకునే పరిస్థితి, నెగిటివ్ విశ్లేషణ వచ్చిందంటే మీ పరిస్థితి ఎక్కడుందనేది అర్థమవుతుంది అనేది సాక్షి పేపర్ చెబుతుంది. రైట్, ఇది ఒక వార్త. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? విద్యార్థుల జీవితాలతోనే ఎట్లా చెలగాటం ఆడతారు? అది డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లే అనేది జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల పక్షాన్ని అడుగుతుండు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థికి ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు ఇట్లా కాలేజీలు, డిగ్రీ పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికేట్లు ఇట్లా, పీజీ కంప్లీట్ చేస్తే పీజీ సర్టిఫికేట్లు ఇట్లా, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లే. దీనిపైన మాట్లాడరు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఎందుకు? ఇక్కడ చదివేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన, సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, పేద విద్యార్థులే ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఆధారపడి చదువుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకేం పని? వాళ్ళు బడాబాబులు, పెత్తందారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడతారు. మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ మార్పు ఎక్కడా చూపించలే.
ఆయన మారింది ఏం చూపిస్తాడంటే సామాజిక న్యాయం నుంచి సనాతన ధర్మానికి మారిండు ఆయన. కానీ మొత్తం ప్రజలను మార్చే కార్యక్రమం చేయట్లే. ప్రజలను కూడా ఎటు తీసిపోతాడు, సనాతన ధర్మం వైపు తీసిపోతాడట. ఇది ఫీజుల గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఎందుకు ఇవ్వట్లేదు, 3 త్రైమాసికాలుగా బకాయిలు పెట్టడం భావ్యమా అని చెప్పిండట. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదని, చదువు పూర్తయిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, ఫీజు కట్టలేక ఓ విద్యార్థి పనులకు వెళ్తుండటం నన్ను కలిచివేసింది. విద్యార్థులపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుండడం సరికాదు. కూటమి పాలనలో విద్యతో పాటు అన్ని రంగాల్లో తిరోగమనం స్టార్ట్ అయిందట. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా అన్ని రద్దే. మరి ఇవన్నీ రద్దు చేస్తున్నప్పుడు విద్యుత్ ఒప్పందాలు ఎందుకు చేయట్లే? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సిబిఎస్ఈ సిలబస్ని, ఐబీ సిలబస్ని, ఇంగ్లీష్ మీడియం దాన్ని రద్దు చేసిండు. మరి సెకీతోని ఒప్పందం వల్ల 2 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నప్పుడు దీన్ని కూడా రద్దు చేయొచ్చుగా. అంటే మీరు రద్దు చేసేది ఏంది? ప్రజలకు లాభం జరిగేదాన్ని రద్దు చేస్తారా? ప్రజలకు లాభం జరిగే అమ్మఒడిని రద్దు చేస్తారు, ప్రజలకు లాభం జరిగే రైతు భరోసాని ఆపుతారు, ప్రజలకు లాభం జరిగే ఫీజు రీయింబర్స్మెంట్ని ఆపుతారు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని ఆపుతారు, సిబిఎస్ఈ సిలబస్ని ఆపుతారు. కానీ ప్రజలకు నష్టం చేసేది రద్దు చేయరు. ప్రజలకు లాభం జరిగే కేంద్రీకృత మద్యం సరఫరా, ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యాన్ని సరఫరా చేసే విధానాన్ని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి గల్లీకి ఒక బెల్ట్ షాపును పెట్టేదానికి దాన్ని రద్దు చేసి ఇది పెట్టారు. ఇది అడుగుతుండే ఆయన. ఇంగ్లీష్ మీడియము, సిబిఐ అన్ని రద్దు చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ అయ్యేది. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకే 18,000 కోట్లు ఇచ్చాం. చదువులకు నిలయమైన ఏపీలో ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితులు, ఇసుక స్కాము, లిక్కర్ స్కాము, పేకాట, క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ దోచుకోవడాలు, ఇవి తప్ప పిల్లల చదువుల పట్ల శ్రద్ధ ఏది? ఇప్పటికైనా అమ్మక వందనం, వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలి. వాళ్ళు ఎందుకు చేస్తారు? నువ్వు చెప్పని చేస్తారు. వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉండి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును తీసిపోయి పేద ప్రజల అకౌంట్లో వేసిండు. ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలు కాస్త తెలివి నేర్చుకున్నారు, కాస్త ఆర్థికంగా భరోసా నింపిండు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. కానీ మా ఎజెండా అది కాదు కదా. మా ఎజెండా మా సామాజిక వర్గం, మా చుట్టూ ఉండే బెనామీలు బాగుపడాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకోవాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జీలు వేయాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంపద అంతా వాళ్ళ చేతిలో పోవాలి, మా వాళ్ళ చేతిలోకి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు వచ్చి 5 సంవత్సరాలు ఒక విధ్వంసం చేసిండు మా పైన, మా సామాజిక వర్గాల పైన. మాకు అంటే బడాబాబులకు డబ్బులు రాకుండా బడుగులకు డబ్బులు వేసిండు అనేది కదా వాళ్ళ ఉద్దేశం. అది ఉన్నప్పుడు ఈ బడుగులకు సంబంధించి నువ్వేదో చెబుతున్న తల్లికి వందనం, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మక వందనం, ఈ వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు కమ్మక వందనం చేస్తారు, అమ్మక వందనం చేయరు. కమ్మక వందనం చేసి చుట్టూ ఉన్నోళ్ళు బాగుపడాలి. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళే ఉండాలి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఛానళ్ళు, పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు, కాంట్రాక్టులు అందరూ వాళ్ళే ఉండాలి. పోర్టులు కాంట్రాక్టులు, ఎయిర్పోర్టులు కాంట్రాక్టులు అన్నీ తీసుకోవాలి, వాళ్ళు బాగుపడాలి. ప్రభుత్వ సంపద అంతా వాళ్ళ ఇళ్లలోకి పోవాలి. పేదోడు ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలి, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు డబ్బులు ఇస్తారని ఎదురు చూడాలి. ఇక అది వాళ్ళ ఎజెండా. పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన ఆధారపడేటట్టు చేయాలి. ప్రభుత్వం పైన ఆధారపడి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే బీసీలకు 50 సంవత్సరాలు రాకముందే నేను పెన్షన్ ఇస్తా 2,000, లేదా మహిళలకు 1,500 ఇస్తా అంటే ఆశపడి ఎదురు చూడాలి. ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడాలి, ఎప్పుడు వేస్తారా ముద్దని. వాళ్ళు ఆ సెక్షన్ అట్టుంటేనే ఈ సెక్షన్ బాగుపడుతుంది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో వసతి దీవెన, విద్యా దీవెన, తల్లికి వందనం, అమ్మ ఒడి ఇవన్నీ పెట్టి ఆటో వాళ్ళకి ఏదో పెట్టి నేతన్నలకు నేతన్న నేస్తాం, మత్స్యకారులకు మత్స్య నేస్తాం, ఇవన్నీ పెట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మమ్మల్ని ఖాళీ చేసిండు. అందుకే విధ్వంసం అనేది వాళ్ళు అనే విధ్వంసం ఏంటంటే అది అనమాట. పెద్దోళ్ళకి పెత్తందారులకు వచ్చే డబ్బులను ఆపి విధ్వంసం చేసిండని వాళ్ళ బాధ అనేది అలా సామాన్య ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఆగినాయి వాళ్ళకి పాపం. అరే జగన్మోహన్ రెడ్డి ఉండగా పాపం మాకు ప్రతి సంవత్సరం టెన్షన్గా, ప్రతి నెల టెన్షన్గా డబ్బులు వేసేది. ఈయన వచ్చిన తర్వాత ₹1 రాకపోగా ఏదో పేపర్లలో కోట్లు అంటున్నారు, లక్షలు అంటున్నారు, లక్షల కోట్లు అంటున్నారు. అవి ఎవడికి పోతున్నాయి ఏం కథ, అంతా సూటు బూట్లు వేసుకున్నతో ఫోటోలు దిగుతుండే చంద్రబాబు నాయుడు అని మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త.
ఇది సాక్షికి సంబంధించి. బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి చేసినట. 10 రోజుల క్రితం తిరుపతిలో ఘటన. తల్లిదండ్రులని చంపేస్తానని బెదిరించడంతో ఎవరికి చెప్పని బాలిక అనారోగ్యం బారిన పడటంతో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. రిటైర్డ్ డీఎస్పీతో బాలిక కుటుంబీకులు వాగ్వివాదం. 8 ఏళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని ఎంఆర్పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీనగర్లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరింటికి సమీపంలో బాలిక కుటుంబం నివసిస్తుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. 10 రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు గుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెప్తే మీ అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అలా బెదిరిస్తూ 4 సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక జ్వరము, కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది. అది కథ. ఇది ఎలా ఏపీలో జరుగుతుంది. రోజు ఎక్కడో దగ్గర అత్యాచారము, అఘాయిత్యాలు, లైంగిక దాడులు. మళ్ళా వంగలపూడి అనిత హోంమంత్రి గారు ఏం చెప్తారు, అఘాయిత్యాలు చేసినోడు అదే ఆఖరి రోజు అంటారు. ఎవరికన్నా ఒక్కడికైందా అంటే ఒక్కడికి కాదు. అఘాయిత్యాలు చేసినోడికి ఆఖరి రోజు ఎవరికైతుంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది. పాపం పరుగుకు చచ్చిపోతారు, బయటికి చెప్పుకోలేక సంపుతరని ఇట్లా బెదిరింపులకు గురి చేసి తిరుపతిలో జరిగిందట. ఇది ఒక వార్త. సచివాలయాలపై నిర్లక్ష్యమట. ప్రింటర్లు పనిచేయవు, రిపేర్లు చేయరు. యూపీఎస్లు లేక కరెంటు పోతే అంతే. నిలిచిన ఆన్లైన్ సేవలతో ప్రజలు ఎక్కట్లు. మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అన్ని సేవలు అందించాలని ప్రజల డిమాండ్. తూర్పులో 100 వార్డు సచివాలయాలు ఉన్నాయట. కృష్ణలంకలో వార్డు సచివాలయం లక్షల నీరు గారుస్తూ అన్ని రకాల సేవలను అందించాలని ప్రజలు అడుగుకుంటున్నారు. మొత్తానికైతే సచివాలయ వ్యవస్థ పైన నిర్లక్ష్యం ఉందట. నిలిచిన ఆన్లైన్ సేవలు మొత్తానికి ఎట్లయితే 2,60,000 మంది వాలంటీర్లను ఎన్నిపోటు పొడిచి తీసేశారు మోసం చేసి, ఈ సచివాలయ వ్యవస్థను కూడా తీసేయాలని ఒక కుట్ర జరుగుతుందనేది చర్చ జరుగుతుంది. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జరిగారు కాబట్టి ఈ జీవో లేదు, ఇవన్నీ సాకులు చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఎంప్లాయీస్ని తొలగించలేని పరిస్థితి. కానీ వ్యవస్థను అయితే నిర్వీర్యం చేస్తున్నారు. ఆ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారాగా ప్రజలకు అందాల్సిన సేవలు ఏదైతుంటాయో ఆ సేవలని నిర్వీర్యం చేసి ఒక రకంగా విరక్తి వచ్చి ప్రజలే ఈ వ్యవస్థ మాకు వద్దురా నాయనా, పాత వ్యవస్థే కావాలి అని ఒక చర్చ జరిగేటట్టు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వరట, పేపర్లు ఇవ్వరు, ప్రింటర్స్ ఇవ్వరు, దానికి కావాల్సిన సిపియూలు ఇవ్వరు, ఏది ఇవ్వరు. అంటే ఏది ఇవ్వకుండా చేతులు ఎత్తేసుకొని కూర్చోవటం అంటే దాని అర్థమైంది వ్యవస్థని నిర్వీర్యం చేయాలి. ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను తొలగించే పరిస్థితి లేదు వాలంటీర్లు అంత ఈజీగా. కాబట్టి వ్యవస్థను నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థ లేకుండా చేసి ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను తీసిపోయి ఎక్కడన్నా మెరిజ్ చేస్తారు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సచివాలయ వ్యవస్థ పైన ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదంటేనే దాని అర్థమైంది దాన్ని ఎత్తేసే కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు కాబట్టి ఎత్తేయటం. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు అంటే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఎత్తేయాలి, రద్దు చేయాలి. పేద ప్రజలకు ఉపయోగపడద్దు. పెత్తందారులు, పెట్టుబడిదారులు, కొన్ని సామాజిక వర్గాల చుట్టూ తిరగాలి. ప్రజలు తిరిగేటట్టు చేయి, వాళ్ళపైన ఆధారపడేటట్టు చేయాలి. ఇండిపెండెంట్గా ఉండొద్దు, డిపెండెంట్గా ఉండాలి ఇప్పుడు ప్రజలు అని కోరుకుంటున్నారు. కాబట్టి గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసే కార్యక్రమం, గ్రామ సచివాలయాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం నడుస్తుంది. ఇది సచివాలయాలపైన నిర్లక్ష్యం అనేది ఒక వార్తని సాక్షి ఇచ్చింది. ఎస్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ పెట్టుబడులపైనే స్పెషల్ ఫోకస్ అట. 5 నెలల్లోనే 4,38,400 కోట్లు, 4,53,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కోట్లు, అన్ని కోట్లే. ఇగో చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక పుట్ట ఉంటుంది. ఇది ఇటొక ఆయన లేకపోతే ఇటు నలుగురు సూట్లు బూట్లు ఫైల్ ఏదో మార్చుకుంటున్నట్టు సెకండ్ ఇచ్చుకుంటున్నట్టు వార్తలు వస్తాయి. ఈ వార్తలు చూసి 4,38,400 కోట్లు కింద మళ్ళీ 4,53,000 మందికి ఉద్యోగాలు అని జనాలు వాళ్ళ నాళ్ళే గిచ్చి చూసుకుంటున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వచ్చినాయి, ఈ ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయి, ఈ 4,53,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు? మా ఊర్లో రాలే, మా జిల్లాలో రాలే, మా మండలంలో రాలే, మా ఇంట్లో రాలేదని జనాలు
వాళ్ళే గిచ్చి చూసుకుంటున్నారు ఈ వార్తలు చదువుకొని. లేతే ఇదే అయిపోయా లక్షల కోట్లు వచ్చినాయి, అయిపోయా లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఆ లక్షల కోట్లు ఎడిపోయినాయి, లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి అంటే సున్నా, ఏమి లేదు ఉడిదే. ఆయన వచ్చిందే 5 నెలలు కాల 5 లక్షల కోట్లు డబ్బులు వచ్చినాయట, 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయట 5 నెలలకి. మరి 5 నెలలకే 5 లక్షల ఉద్యోగాలు వచ్చి 5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తే పెట్టుబడులు, మరి 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు రావాలా అంటే 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాలు రావాలి. అంతే కదా, సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు, 5-6 నెలలకే 5 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలకు 5 10 50 లక్షల ఉద్యోగాలు రావాలి. 50 లక్షల ఉద్యోగాలు వస్తే అసలు ఇంటింటికి ఉద్యోగస్తుడే ఉంటాడు. ఇక ఖాళీగా ఉంటాడు ఉండడు. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి 60 ఏళ్ళలో కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. ఏమన్నా నమ్మే వార్తలేనా? ఎవరిని బోల్తా కొడతారు, ఎవరిని మోసం చేస్తారు? అన్ని లక్షల కోట్లే. రిలయన్స్ అంట 65,000 కోట్లట, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందట. ఎన్టీపీసీ 1.8 1 లక్ష కోట్లట, 122,500 మందికి జాబ్సు. ఎన్హెచ్పిసి 1,00,000 కోట్లు, 7,000కు పైగా ఉద్యోగ అవకాశాలు. ఎఫ్ఐపిబి ద్వారా 73,000 కోట్లు, 27,000 మందికి ఉద్యోగాలు. ఎనర్జీ రంగంలో 11,900 కోట్లు, 6,075 మందికి ఉద్యోగం ఉపాధి. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు, ఫలిస్తున్న సీఎం చంద్రబాబు మంత్రాంగం. ఏం ఫలిస్తుందో ఏం కానీ ఈ చర్చలలో ఒక ఫలిస్తే ఏమన్నా ఫలించితే గెలిచితే వాళ్ళకి లాభాలు ఉండొచ్చు, వాళ్ళ పార్టీకి డబ్బులు రావచ్చు, విరాళాలు రావచ్చు ఏమో నాకు తెలిసిన వరకు. ఈ లాంగ్ రన్లో 5 ఏళ్లకో 6 ఏళ్లకో అది పూర్తి అయితే ఏమైనా కొన్ని ఉద్యోగాలు వస్తాయేమో పెట్టుబడుల వల్ల. ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు అయితే పిండేస్తాడు రాష్ట్రాన్ని, ఉట్టినేం పోడు కదా వాడు. ఇక దీనికి 5 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చినాయి, ఇంకొక 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇక మొత్తం వరద అన్నట్టే చెబుతున్నారు. ఆ వరద ఎవరింట్లోకి పోతుందో, వరద ఎవరికి లాభం కలిగే వరద అది? పేద ప్రజలకేం బుడమేరు వరద అయింది. బుడమేరు బురద పేద ప్రజల ఇళ్లలో ఉంది. ఈ వరద పెద్దోళ్ళు, పెత్తందారులు, పెట్టుబడిదారులకు వరద అయింది. దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రజలకు ఏదో జరుగుతున్నట్టు మెజారిటీ ప్రజలకి ఇలా నష్టం జరుగుతుంది ఈ విధానాల వల్ల. మెజారిటీ ప్రజలకి ఎవరికి కావాలి పెట్టుబడులు? ఈ పెట్టుబడుల వల్ల లాభపడేది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు. పేద ప్రజలు లాభపడరు. పేద ప్రజలకి బంట్రోతికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ దగ్గర బాడుగు పనులు చేసి స్టడీ చేస్తారు. వాళ్ళ పైన ఆధారపడేటట్టు చేసి పెట్టుబడిదారుల దగ్గర ఊడిగం చేయాలి. దీన్ని పెట్టుబడులు తెస్తున్నా దానికి ఉద్యోగాలని ఒక ముద్దు పేరు పెట్టారు. ఎవరికి కావాలి ఉద్యోగాలు? ఉద్యోగాలు ప్రభుత్వం పెట్టండి, ప్రభుత్వం కంపెనీలు పెట్టి, ప్రభుత్వం పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించండి. ఉన్న ప్రభుత్వ సంస్థలంటే అమ్మిండు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీలో. ఇప్పుడు కూడా అనేక కాటన్ మిల్స్, అజాంజాహి మిల్ లాంటి దాన్ని అమ్మేసిండు. బిహెచ్ఎల్ ఇట్లాంటి ప్రభుత్వ రంగంలో ఉన్న కంపెనీలు మొత్తం అమ్మేసి, షుగర్ ఫ్యాక్టరీలకి ఇట్లా అమ్మేసి దాంట్లో ఉన్న ఉద్యోగుల్ని ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి ఇవాళ మళ్ళీ పెట్టుబడి తెస్తున్నా అంటే ఎవడో ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలి? ప్రభుత్వానికే సంస్థలు ఉన్నాయి కదా, ప్రభుత్వమే సంస్థలు పెట్టి, ప్రభుత్వమే పరిశ్రమలు పెట్టి దాంట్లో ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు మనది అని పని చేస్తారు. మీరేం చేస్తున్నారు? ఒక ప్రైవేట్ వాడిని పిలుచుకొచ్చి వాడిని ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు డబ్బులు పెట్టు, నువ్వు సంపాదించుకో, మా వాళ్ళు కావాలంటే నీకు చాకరీ చేస్తారు, ఎటు చాకరీ అని చెప్తున్నావు. ప్రైవేట్ వాడి కింద చాకరీ ఎప్పుడు ఎటు చాకరీ. అదే ప్రభుత్వం సంస్థ నాది అంటే ఆత్మగౌరవంతో ఉంటారు ప్రజలు. ఆత్మగౌరవంతో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ఆత్మగౌరవంతో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరినీ తీసిపోయి తాకట్టు పెట్టి ప్రైవేట్ వాడి దగ్గర మళ్ళీ నేను పెట్టుబడులు తెస్తున్నా. ఎవరి కోసం ఈ పెట్టుబడులు? ఎడిపోయింది బిహెచ్ఎల్, ఎడిపోయింది ఐడిపిఎల్, ఎడిపోయింది అజాంజాయి మిల్లు, ఎడిపోయింది షుగర్ ఫ్యాక్టరీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఎడిపోయింది రాజేశ్వరం షుగర్ ఫ్యాక్టరీ. ఇవన్నీ ఎందుకు ప్రభుత్వ ఆధారంలో ఉన్నాయి? ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. ఎవరు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు. అమ్మేయటమే అడ్డంగా ఆయన కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టడం, దాంట్లో ఉద్యోగులను కూడా వాడికి ఎవడైతే కొనుక్కుంటాడో వాడికి గుండు గుత్తగా అమ్మటం, కట్టు బానిస లెక్క తయారు చేసిండు. మళ్ళీ తయారు చేసి నేను డబ్బులు తెస్తున్నా అంటున్నాను. ఇది ఒక వార్త. ఇటు పారిశ్రామిక అటు ఉద్యోగ అవకాశాలట, భారీగా ఉపాధి కల్పన, మరోవైపు రాజధాని అభివృద్ధి, సూపర్ 6 హామీల అమలు, ఆ దిశగా చంద్రబాబు ప్రణాళికలు, ముఖ్యమంత్రి దూకుడుగా నిర్ణయాలు. ఈ దూకుడు నిర్ణయాలతోనే వాళ్ళకి లాభాలు వస్తున్నాయి తప్ప జనాలకి ఏం లాభాలు లేదు. ఫామ్ హౌస్లో భవన నిర్మాణం, సినీ నటుడు ఆలీకి నోటీసులట. వికారాబాద్ జిల్లా ఏక్మామిడి పంచాయతీ కార్యదర్శి తాకీదులు, తక్షణమే నిర్మాణాలు ఆపాలనే ఆదేశాలు. సినీ నటుడు ఆలీకి నోటీసులు వచ్చినాయట. ఆయన ఫామ్ హౌస్ ఉందట వికారాబాద్ జిల్లా ఏక్మామిడి పంచాయతీలో. ఆ పంచాయతీ కార్యదర్శి అక్కడ
అంటే అనాథరైజ్డ్ బిల్డింగ్లు కడతారు, మీరు పర్మిషన్ లేకుండా ఆ నిర్మాణాలు తక్షణమే ఆపాలని నోటీస్ ఇచ్చిందట ఆలీకి. 29న విశాఖకు ప్రధాని మోడీ అట, పలు కీలక ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు అనంతరం రోడ్ షో, బహిరంగ సభ, ముమ్మరంగా ఏర్పాట్లు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టరు ఎంఎన్ హరీందర్ ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ విభాగాల అధికారులతో ఒక మీటింగ్ పెట్టిండట. విశాఖలో రైల్వే జోను కొత్త భవంతికి టెండర్లు పిలిచారట. విశాఖపట్నం వస్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29న. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, వాటికి భూమి పూజ చేసి తర్వాత రోడ్ షో కూడా ఉందట. ఇది ఒక వార్త. చిన్నపిల్లల చిక్కీలు డబ్బులు కొట్టి శుద్ధపోస మాటల 6,500 కోట్లు బకాయిలు పెట్టిన చెత్తపాలన మీది మాజీ సీఎం జగన్ ట్వీట్పై ఘాటైన కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్. చిన్నపిల్లల చిక్కీలు డబ్బులు ఎగ్గొట్టి శుద్ధపోస మాటలు చెప్తుండే జగన్మోహన్ రెడ్డి అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. సరే, ఆయన ఎగ్గొట్టిండు, శుద్ధపోస మాటలు చెప్తుంది. మరి మీరేం మాటలు చెప్తున్నారు? మీరు 6 నెలలు అయింది కావచ్చి, మరి వాళ్ళ ఆ ఎగ్గొట్టిన చిక్కీలకు సంబంధించిన బిల్లులు ఇవ్వండి. ఆయన ఎగ్గొట్టిపోయిన ఫీజు రింబర్స్మెంట్ బిల్లులు ఇవ్వండి. మీరు ప్రజాపాలన కదా, మీరు ఎగ్గొట్టేటోళ్ళు కాదు, శుద్ధపోస మాటలు చెప్పేటోళ్ళు కాదు కదా. అదే కదా ప్రజలు అడుగుతుంది. ఆయన శుద్ధపోస మాటలు చెప్తుండే కాబట్టే ఆయన ఇంటికి పంపారు. మీరేదో మంచి పని చేస్తారని మిమ్మల్ని తీసుకొచ్చారు అని కాదు మీరు చెప్తున్నది. మరి అదేదో ఆ మంచి ఏదో చేయరాదండి, ఊరికి ఆయన మీద ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని చూపించి ప్రజలకు అన్యాయం చేసే బదులు మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు న్యాయం చేయండి. వాళ్ళకి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయండి. వాళ్ళకి రావాల్సిన చిక్కీలు ఏదో అంటున్నారు కదా, వాటికి రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చేయండి. నాణ్యమైన ఫుడ్ పెట్టండి, నాణ్యమైన విద్యను అందించండి. రైట్, ఇది ఒక వార్త. దిశ చూద్దాం. తండ్రికి తగ్గ తనయుడట, ఏపీ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా లోకేష్ ప్రస్థానం అట. యువగళం పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువ, సమస్యల పరిష్కారంలో నూతన వరవడి. యువత ప్రజలకు ఆదర్శంగా యువనేత, రాష్ట్రంలో రెడ్ బుక్తో రాజకీయం, పార్టీ బలోపేతానికి అవిరాళ కృషి అట. తండ్రికి తగ్గ తనయుడట. దేంట్లో? మేనేజింగ్లోనా, రాజకీయాలు చేయటంలో, ప్రజలకు సేవ చేయటంలో? ఎస్, కొన్ని వినూత్నంగా ఆయన ప్రజా దర్బారాన్ని పెట్టిండు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో వస్తున్న సమస్యలపైన స్పందిస్తుండో బాగానే ఉంది. కానీ మీరు ఏదైతే యువగాళంలో హామీలు ఇచ్చారో, యువగాళంలో చెప్పిన మాటలన్నీ తప్పుతున్నారు. దానిపైన కూడా మాట్లాడాలి. మరి తండ్రికి తగ్గ తనయుడు అంటే, తండ్రి 2,61,000 మంది గ్రామ వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగుల్ని, నేను వస్తే 10,000 రూపాయలు జీతం ఇస్తా, మీకు 5,000 కాదు, మిమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తా, మీకు ఇంకా ఎక్కువ డబ్బులు కూడా వచ్చేటట్టు నేను స్కిల్ ఏర్పాటు చేస్తా అంటే అన్నాడు మీ నాయన అని వాళ్ళని మోసం చేసిండు, వెన్నుపోటు పొడిచిండు. మరి తండ్రికి తగ్గ తనయుడు మీరైతే మీరు కూడా ఆ మోసంలో పాలు పంచుకుంటారా? లేదంటే ఆ 2,61,000 మంది వాలంటీర్ల వ్యవస్థని మీరు పునరుద్ధరిస్తారా? పునరుద్ధరించే దాంట్లో మీరేమన్నా రీస్టోర్ చేసే దాంట్లో మీ చొరవ ఏమైనా చూపిస్తారా? తండ్రికి తగ్గ తనయుడు అంటున్నారు కదా, తండ్రి మోసం చేసిండు, తనయుడన్నా దాన్ని సరిచేయాలి అనేది అలా 2,60,000 కుటుంబాలు కోరుకుంటున్నాయి. మీకు ఇవాళ ఉంది, పలుకుబడి ఉంది, పరపతి ఉంది. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మీకు పార్టీ మీద, ప్రభుత్వం మీద పూర్తి పట్టుంది. మీరు దలుచుకుంటే ఇవాళ 2,61,000 కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు. ఇక దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మీరు రెడ్డి బుక్లో ఏం రాసుకున్నారో ఆ రెడ్డి బుక్ కథ ఏందో తర్వాత, కానీ మీరు ప్రజల బుక్, వాలంటీర్ల బుక్ రాయండి. వాలంటీర్ల గురించి చెప్పండి, మాట్లాడండి, మీ తండ్రితో మాట్లాడండి, పవన్ కళ్యాణ్తో మాట్లాడండి. మనం మాట ఇచ్చిన మాట తప్పడం తప్పు అయింది, నేను కొత్త రకం ట్రెండ్ని క్రియేట్ చేస్తాను రాజకీయాల్లో అని లోకేష్ గారు తండ్రిని ఒప్పించండి. అవసరమైతే ఇంట్లో తల్లితో కూడా మాట్లాడండి. మనం ఆపదలో ఉన్న రోజు ప్రజలు మన హక్కును చేసుకున్న రోజు గెలిపించారు, మన పార్టీ ఉంటుందా లేదా పోద్దా అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు మన్ని నిలబెట్టారు. ప్రజలను మోసం చేయొద్దు, 2,60,000 కుటుంబాల ఉసురు తీసుకోవద్దు అని మీరు కుటుంబం కూర్చోండి, తల్లి తండ్రి మీరు కూర్చొని చర్చించుకుని వాళ్ళకి న్యాయం చేయండి. తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి. తండ్రి మోసం చేస్తే సరి చేసే అవకాశం మీకు ఉంది, వేరే వాళ్ళు అంత ఈజీగా చేయలేరు. ఇది ఒక వార్త.
మహారాష్ట్ర సీఎంపై సస్పెన్షన్ అట, నేడు ప్రకటించే ఛాన్సు, ప్రమాణం సైతం రేపే ఈరోజే ఉండే అవకాశం ఉందట. ఒకరికి సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు. ఫడ్నవీస్కు అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్. పవర్ షేరింగ్ యథావిధిగా కొనసాగించాలన్న షిండే సేన. మొత్తానికి మహారాష్ట్రలో సస్పెన్స్ అయింది సీఎం పదవి. 132 సీట్లతోని బీజేపీ అత్యధిక పెద్ద పార్టీగా ఉంది. 57 సీట్లతోని శివసేన షిండే వర్గం ఉంది. 41 సీట్లతోని ఎన్సీపీ ఉంది. దీంట్లో పెద్ద పార్టీ ఏదంటే బీజేపీ. బీజేపీ వాళ్ళు మేము 132 గెలిచినాం కాబట్టి మాకే ముఖ్యమంత్రి ఇవ్వాలి, అవసరమైతే మీకు ఇద్దరికి చెరొకటి డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్తుండట. షిండే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, నేనే ముఖ్యమంత్రి అంటున్నాడట. మొత్తానికైతే బీజేపీ కమళ్ళు ఇస్తుంది, షిండేని మలిచి అవతల పెట్టింది. ఫడ్నవీసే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే షిండే అండ్ అజిత్ పవారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. దానిపైన కొంత సస్పెన్షన్ ఉందట. మరి ఆ సస్పెన్షన్కి తెరబడిద్ది అనుకుంటా ఈరోజు, ఎందుకంటే రేపటికి ప్రమాణ స్వీకారం చేయాలిగా. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆ భేటీల మర్మం ఏమిటి? ఒప్పందంతో సంబంధం లేకుంటే 3 సార్లు కలిసిందెందుకు? 2021 డిసెంబర్ 1న విద్యుత్ ఒప్పందం, అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్లో జగన్తో ఆదాని భేటీ. లంచాల లింకు లేకుంటే భేటీలు ఎందుకో? సెకీతో అనుబంధ ఒప్పందం మాట ఏంటి? ఆదాని గురించి ఈఆర్సీ సైతం ప్రస్తావన. ముడుపుల భాగవతం నచ్చకనే అజూర్ వైదొలిగిందని అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతుంది. ఎక్కడనో అమెరికాలో ఎఫ్ఐఆర్ అయిన దాకా తెలియదా మీకు? 5 నెలలు 6 నెలలు అయినా నిజంగానే స్కామ్ జరిగి ఉంటే. ఆడ స్కామ్ లేదు, మన్ను లేదు. ఆదానితో 4 సార్లు మీటింగ్ అయితే అయిపోయినట్టేనే ఇక లంచాలేనా? ఇక ఆదానితోని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రేపు మీటింగ్లు కాడా? ఇక సమావేశం కాడా? ఇప్పుడు ఆదానియే కాదు, చంద్రబాబు నాయుడు గారు రోజు ఒకళ్ళతో పారిశ్రామికవేత్తతో 3 గంటలు 4 గంటల మీటింగ్లు పెడుతున్నాడు. ఇక లూలు కంపెనీ అధినేతకైతే కారు దాకపోయి సెండ్ ఆఫ్ ఇచ్చిండు. మరి ఏం మాట్లాడినట్టు లోపల? ఏ ప్రభుత్వం అన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా భేటీల తర్వాతనే, చర్చించుకున్న తర్వాతనే ఒప్పందాలు జరుగుతాయి. ఇక ప్రతి చర్చలో లంచాలే ఉంటాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా చర్చలు చేస్తున్నాడు. అంటే ఏ చర్చలో ఎంత ఉందనేది ఎప్పుడు చెబుతారు మీరు? మరి ఆదానితో జగన్మోహన్ రెడ్డి 3 సార్లు మీటింగ్ అయింది కాబట్టి 4వసారికి ఒప్పందం అయింది కాబట్టి అయిపోయాక డబ్బులు ఉన్నట్టే. దాంట్లో ఒక జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయితేనే లంచాలు ఉన్నట్ట, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయితే లంచాలు ఉన్నట్టు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ అయింది ఆదానితోని. తిట్టి తిట్టకుండా తిట్టిండు రేవంత్ రెడ్డి ఆదానిని, అయినా మీటింగ్ అయిండు. మరి ఆడెంత డబ్బులు మారినాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోజు ఒక 2-3 పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో, బడాబాబులతో మీటింగ్ అవుతుండు. మరి ఆ మీటింగ్ల వెనక కూడా ఎన్ని వందల వేల కోట్లు లంచాలు చేతులు మారుతున్నాయి చెప్పగలుగుతారా మీరు? ఉంటుందా అట్లా? అంటే సమాధానం ఉండదు. ఏంటంటే ఆడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి విషయం కక్కాల. జగన్మోహన్ రెడ్డి గురించే చెప్తారు తప్ప ఇవాళ కేంద్రంలో ఉన్న, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది 4 రోజులు అయింది అది బయటపడి. ఆదాని పైన ఎఫ్ఐఆర్ అయింది. ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి ఆదాని తప్పు అని చెప్తుండా? చెప్పరు. ఏ నాయకుడు చెప్పండి, ఏ పత్రిక రాయట్లే ఆదాని గురించి. మీరు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గురించి, మీరు కూడా ఆదాని గురించి మాట్లాడలే. ఆదాని అనేవాడు లేకుండా అసలు విద్యుత్ ఒప్పందాలు లేవు కదా. మరి అసలు ఆదాని పైన కదా ప్రధానమైన ఆరోపణ, అభియోగం, ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకు ఆదాని గురించి రాయట్లే? ఆదాని గురించి ఎందుకు బీజేపీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి మాట్లాడలే? నిజంగానే తప్పు జరిగి ఉంటే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ కదలికలను బట్టి ఆదాని పైన స్టెప్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి పైన అయితే అడ్డగోలుగా ఏదైనా చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది 4 రోజులు పేపర్లో రాయడానికి అల్ప సంతోషానికి పనికొస్తాయి తప్ప దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు, అటు జరిగింది లేదు, మను లేదు. జరిగుంటే మాట్లాడతారు కదా. కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పొలిటికల్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ ఏపీలో ఉంది, ఒక్కడ కూడా పొల్లెత్తి మాట్లాడలే. ఒక్కడ కూడా ఆదాని కరప్షన్ చేసిండు, ఇక్కడికి వచ్చి మా రాష్ట్రాన్ని పొల్యూట్ చేసిండు, లంచాలు ఇచ్చిండని. ఈవెన్ తమిళనాడులో కూడా లంచం ఇచ్చిండని నేను రాశారు. మరి తమిళనాడులో ఇవాళ స్టాలిన్ ముఖ్యమంత్రి ఉండు, మరి ఆయన కూడా లంచం తీసుకున్నట్టుగా. అయినప్పటికీ బీజేపీ వాళ్ళు మాట్లాడలే. అంటే నిజంగానే లంచాలు ఇచ్చిండా, ఒప్పందాలు జరిగినాయా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేసి రాసి ప్రజల్లో ఒక నమ్మకం పోగొట్టుకునే పరిస్థితి తప్ప ఆ భేటీల వెనక మర్మం ఏంటి, ఈ భేటీల వెనక కూడా మర్మం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 నెలల నుంచి చేస్తున్న భేటీల వెనక, మళ్ళీ జరపబోయే భేటీల వెనక ఉన్న మర్మం ఏంటి? ఇదే తెలుగుదేశం పార్టీ ఆదాని లంచగుండే అని క్రియేట్ చేసింది కదా.
ఇదే మీరు ఆదాని లంచం ఇచ్చిండు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అని అంటున్నారు కదా. లంచగుండు అనే అమెరికాలో ఎఫ్ఐఆర్ అయింది కదా. ఈ ఆదానితోని చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఒప్పందాలు పెట్టుకోడా, మీటింగులు కాడా, భేటీలు కాడా అంటే అయితురు. అప్పుడు శుద్ధపూస మళ్ళా, అప్పుడు ఏమంటే ఆదాని శుద్ధపూస అయిపోతారు. పోలవరం సొరంగాలకు ముప్పట, వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని లైనింగ్ పనులు. నీటి ఓట కారణంగా కూలుతున్న పైభాగాలు, సొరంగాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం. మళ్లీ తవ్వాలంటే అదనపోయాం. మూసుకుపోయిన తోటగొంది మామిడిగొంది ఎడమ సొరంగం, అసంపూర్తిగా తోటగొంది మామిడిగొంది కుడి సొరంగం. ఇక వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేయటం వల్ల మొత్తం గొట్టకపోతుందట. పోలవరం సొరంగాలకు ముప్పు ఉందట. ముప్పే. మరి అది వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యమా లేదా చంద్రబాబు నాయుడు గారు నాసిరకం కట్టడమా అని చెప్పరు వీళ్ళు. వైఎస్ఆర్సీపీ కథం అయిపోయాయి, దాని మీద ఎత్తి అయిపోయాయి. మరి ఇది మెయింటెనెన్స్ లేక మొత్తం ఓట దిగి కూలిపోతుంది. మరి డయాఫ్రామ్ వాళ్ళు ఎవరి వల్ల కూలిపోయింది, కొట్టకపోయింది? అది రాయడు. కొన్ని కారణాల వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టకపోయింది. ఏం కొన్ని కారణాలు? నాసిరకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గట్టారు, కూలిపోయింది అని రాయడు కదా. ఇది కూలిద్దో లేదు కానీ ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టకపోయింది. 400 కోట్ల రూపాయలు సుమారుగా డబ్బులు పెట్టి కడితే మొత్తం ఒక్క వరదకే కొట్టపోయింది. దాని గురించి ఏ రోజు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన దాఖలాలు రాస్తామనే ఆశ కూడా లేదు. ఇది కూడా మరి ప్రమాదంలో ఉందట. మరి ఆ ప్రమాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. ఉట్టిగానే వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి వల్లనే కూలిందంటే, కూలాక ఎవరి వల్ల కూలినా నష్టపోయేది ఎవరు? జనాలే కదా. 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన జగన్దేనట. 2021లో పంపితే నిరుడు ఆమోదించాం. పోలవరం కాంటూరుపై తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ చెప్పిందట. 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన అసలు ఆ ప్రతిపాదన లేదని రాసింది ఇదే ఆంధ్రజ్యోతి. ఉత్తదే అదంతా 45.75 మీటర్ల ఎత్తు తగ్గలేదని రాసింది. మరి ఇవాళ మళ్ళీ ప్రతిపాదన ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి తీసిండట. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రతిపాదన అయితే మీరు అడ్డుకోండి. కేంద్రంలో ఉన్నారు కదా మీరు. ఇవాళ కేంద్రంలో 2 మంత్రులు, మీరు భాగస్వామ్యం, ఇక్కడ వాళ్ళు భాగస్వామ్యం. తీసి అవతలేయండి ఆ కాగితాన్ని. జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహానికి సంబంధించిన కాగితాన్ని కాల్చేయండి. కాల్చేసి మీరు మేలు చేయండి. జీవనాడి, ఆంధ్రప్రదేశ్ జీవనాడికి మేలు చేయండి. తప్పే ఉంది. అంటే వీళ్ళు 41.15 మీటర్లకి ఫిక్స్ అయ్యారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద మలపాల. అబద్ధాల్లో తగ్గేది లేదట. ఫీజులపై జగన్ పచ్చి అబద్ధాలు. 2023-24లో 3 క్వార్టర్లు పెండింగు, 1 క్వార్టరే బకాయా అని అసత్యాలు. క్వార్టర్ ముగిసిన వెంటనే విడుదల చేశారట. అలాగైతే తల్లిదండ్రులు ఎందుకు కట్టారు? ఒక్కసారి సకాలంలో విడుదల కానీ ఫీజులు బకాయిల కారణంగానే సర్టిఫికెట్లు నిలిపేత. అబద్ధాల్లో తగ్గేది లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రజ్యోతి చెప్తుంది. సరే, ఆయన అబద్ధాల్లో తగ్గుతురా లేదా ఇంకా 10 అబద్ధాలు ఆడుతున్న పక్కన పెడితే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫీజు రీంబర్స్మెంటు విడుదల చేసి పిల్లల్ని ఆదుకోవాలి, విద్యార్థుల్ని. అది రాయట్లా. పిల్లల్ని ఆదుకోవాలని రాయడు. అబద్ధాల్లో తగ్గేది లేదు. 1 క్వార్టర్ 3 క్వార్టర్లు ఆపిండు. 1 క్వార్టర్, ఈ క్వార్టర్లు వ్యవహారం ఎందుకు? ఎన్ని క్వార్టర్లు ఆపిండో మీరు ఇలా 164 స్థానాలతోని ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాన్ని అడగాలి ఆంధ్రజ్యోతి. విద్యార్థులు ఇవాళ పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఫీజులు రిలీజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిపోయిన వాళ్ళకి మీరు మెయిల్ చేయండి అనాలి. అది చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిండు కాబట్టి మేము కూడా ద్రోహమే చేస్తాం, ఆయన ఇయ్యలేదు కాబట్టి మేము ఇయ్యము అని చెప్తుంది. మీరు కూడా ఇయ్యమాకండి అని ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చెబుతుంది. మా పరాజయానికి మాజీ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ కారణమని సంజయ్ రౌత్ చెప్తుండు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం రాజ్యసభ సభ్యుడు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పరాజయానికి మాజీ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ కారణమని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. 2022లో తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ చంద్రచూడ్ వెంటనే నిర్ణయించలేదని రౌత్ ఆరోపించారు. దీనివల్ల పార్టీ ఫిరాయింపుదారుల్లో చట్టం అంటే భయం లేకుండా పోయిందన్నారు. చంద్రచూడ్ పేరు చరిత్రలో నల్లక్షరాలతో లిఖిస్తారని రౌత్ చెప్పారు. 2022లో శివసేనలో తిరుగుబాటు జరిగి ఏక్నాథ్ షిండే సారథ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు వేరుకుంపట పెట్టారు. బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారం చేపట్టారు. షిండే సీఎంగా కూడా అయ్యారు. షిండేదే అసలైన శివసేన అని ఈసీ కూడా ప్రకటించింది. దీని అంతటి కారణం ఏక్నాథ్ షిండే చీలిక అయిన తర్వాత వాళ్ళపైన అనర్హత వేయాలని కోర్టుకు పోతే కోర్టు డెసిషన్ తీసుకోలేదు సకాలంలో. దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయిండు. మాదే అసలైన శివసేన అని ఏక్నాథ్ షిండే అంటం వల్ల ఇలా మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం. చరిత్రలో బ్లాక్ లెటర్స్తో మీ చరిత్ర రాస్తారు అని చెప్పి ఆయన ఒక రకంగా గట్టిగానే విమర్శించిండు సంజయ్ రౌత్. రైట్.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. విశాఖ రైల్వే జోన్కు ముందడుగు పడదట. 12 అంతస్తుల్లో జీఎం కార్యాలయ నిర్మాణం. 149 కోట్లతో టెండర్లు పిలిచిన రైల్వే శాఖ 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని గడువు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి. విశాఖ రైల్వే జోన్కు ముందడుగాని ఈనాడు పేపరు వార్త పెట్టింది, ఒక టైటిల్ పెట్టింది, హెడ్డింగ్. ఏంటికి? 12 అంతస్తుల్లో జీఎం కార్యాలయ నిర్మాణానికి 149 కోట్లతో టెండర్లు పిలిచారట. దానికి సంబంధించి టెండర్లు పిలిచారు కాబట్టి రైల్వే జోన్ ముందుకు పడదని చెప్తున్నారు. ఆ రైల్వే జోన్ గురించి ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు. టెండర్లు పిలిచినాం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికని చెప్పారు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఈయన కూడా రాసింది, ఈ ఆంధ్రజ్యోతి ఏది రాసిందో ఈనాడు కూడా అదే రాసింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు జగన్ సర్కార్ నిర్ణయమేనట. మరి ఆయన నిర్ణయం చేస్తే మీరు ఆపిందేది? ఊకే దాని గురించి ఎందుకు చెప్తున్నారు? ఆయన నిర్ణయం చేసిండు, మీరు ఆపితే ఇక మేము ఆయన 41.15 మీటర్లకి తగ్గిస్తే మేము వచ్చి 45.75 మీటర్లకి మళ్ళీ పెంచినాం, మా చొరవ వల్ల జీవనాడికి ఊపిరి పోసినాం అని చెప్తే అయిపోద్దిగా. చెప్పరు. ఎందుకు? వాళ్ళకు కూడా 41.15కే ఫిక్స్ కావాలని ఉంది. కేంద్రం ఊకోట్లే, కేంద్రం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక దాన్ని ఏ నష్టం జరిగినా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మీద తోయాలి అనేది తప్ప వేరే ఏం లేదు. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.